హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఛానల్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందుగా ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ ముందైతే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. అలాగే నా ప్రియతమా, ఈ పార్ట్ వినబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ వినని వాళ్ళు ఎవరైనా ఉంటే ముందు ఆ పార్ట్స్ వినండి, అప్పుడే మీకు స్టోరీ అర్థమవుతుంది. ఇంకా ఈరోజు పార్ట్లోకి వెళ్ళిపోదామా మరి. నా ప్రియతమా పార్ట్ 36. వచ్చిన పని మర్చిపోయి అందంగా ఉన్న తనీషని మరింత అందంగా చూస్తూ ఉన్నాడు మయూర్. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. మయూర్ తనీష వైపు చూస్తూ ఉండడంతో, అరే అన్నయ్య, అక్కడ వీళ్ళని తీసుకురమ్మని పిలుస్తున్నారా? మనం గనక లేట్ చేస్తే వీళ్ళకి కాబోయే భర్తలే వాళ్ళని వెతుక్కుంటూ వచ్చేసేటట్లున్నారు. పదరా బాబు అని అన్నాడు మోక్షిత్. ఆ మాటతో స్పృహలోకి వచ్చి కాల్ చేసేలా మోక్షిత్ని చూశాడు మయూర్. ఆ చూపుకి కొంచెం వణుకుతూ, అవతల ముహూర్తానికి టైం అయిపోతుంది కదా అని అన్నాడు మోక్షిత్. వెంటనే తను చెయ్యవలసిన కర్తవ్యం గుర్తువచ్చి పెళ్లి కూతుర్లు ముందుకు వెళ్ళి నిలబడ్డాడు మయూర్, మోక్షిత్. వాళ్ళని ఏంటి అన్నట్లు చూశారు మనోజ్ఞ, మైత్రిలు. నవ్వుతూ ఒకరినొకరు చూసుకుని ఒకేసారి మోక్షిత్ మనోజ్ఞని, మయూర్ మైత్రిని చేతుల్లోకి ఎత్తుకున్నారు. అది చూసి నవ్వుకున్నారు అందరూ. అదంతా చూసిన తనీష, ఈ ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కో స్టార్ యాక్టర్ ఉన్నారు అని మనసులో అనుకుంటూ అలానే చూస్తూ ఉంది. ఆమెను చూసి, అమ్మా తన్వి పాప, మనం ఇక్కడే ఇలానే ఉంటే అవతల ఎంగేజ్మెంట్ కూడా అయిపోయి అందరూ దుకాణం సర్దేస్తారు. పద వెళదాం అని తనీష చేయి పట్టుకుని కిందకి లాక్కుని వెళ్ళింది మైథిలి. మను మైత్రులను తీసుకువచ్చి అంకిత్, సాత్వికుల పక్కన నిలబెట్టారు మోక్షిత్, మయూర్. అప్పటి వరకు ఉన్న ఆనందం అంతా తమ పక్కన ఉన్న పెళ్లి కొడుకులను చూసి ఆవిరైపోవడంతో మొహాలలో మేకప్తో పాటు ఎక్స్ప్రెషన్ కూడా పోకుండా ఉండడానికి శత విధాల ప్రయత్నం చేస్తున్నారు మైత్రి, మను. అమ్మాయిల చేతుల్లో పటిక బెల్లం పెట్టి మీ ఇంటి అమ్మాయి అనిపించుకోండి అని పంతులు గారు చెప్పడంతో అత్తగారి హోదాలో కార్యక్రమం చేయడానికి ముందుకు వెళ్లారు శోభ, వరలక్ష్మిలు. పళ్ళెంలో చీర, గాజులు, పువ్వులు, పటిక బెల్లం పెట్టి పెళ్లి కూతుర్లకి కుంకుమ బొట్టు పెట్టి ఆ పళ్ళాలు వారికి అందించారు వరలక్ష్మి, శోభ. మను అది తీసుకుని అత్తగారి కాళ్ళ మీద పడితే ఎత్తడి పళ్ళెం కాలిన గాయాలకు తగలగానే చురుక్కుమని చెయ్యి మండగా ఆ పళ్ళాన్ని కిందకి వదిలేసింది మైత్రి. పక్కనే ఉన్న మైథిలి వెంటనే రియాక్ట్ అయ్యి ఆ పళ్ళెం నేలని తాకకుండా క్యాచ్ పట్టుకుంది. అది చూసిన గోపాలరావు, వరలక్ష్మి మొహాలు మాడిపోయాయి. అంకిత్ కైతే ఎక్కడ మైత్రి ఈ పెళ్లి వద్దు అని గొడవ చేస్తుందన్న భయంతో గుండె జారి కడుపులోకి వచ్చేసింది. శ్రీధర్ పట్టరాని కోపంతో స్టేజ్ ఎక్కుతూ ఉన్నాడు. అతని కోపం చూసి ఏం చేస్తాడో అని అతని వెనకే వస్తుంది సునీత. నన్ను క్షమించండి, నా చేతిలో వేడిపాలు వలికి బొబ్బలొచ్చాయి. అయినా కూడా పళ్ళెం పట్టుకోవడానికి ప్రయత్నం చేశాను, కానీ గాయం నొప్పి రావడంతో తట్టుకోలేక వదిలేశాను అని తల వంచుకుని సంజాయిషి చెప్పింది మైత్రి. ఆ మాట విని మైత్రి చేతుల వైపు చూసింది వరలక్ష్మి. చేతులు ఎర్రగా మారి బొబ్బలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. అది చూసి గుండెల్లో దడ తగ్గగా ఇబ్బందిగా నవ్వుతూ, పర్వాలేదమ్మా, నువ్వేమై కావాలని చేయలేదు కదా, అయినా వంటగదిలో పనిచేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండవలసింది అని అంది. దానితో శ్రీధర్ అడుగులు ఆగిపోయాయి. అది చూసి రిలాక్స్డ్గా ఫీల్ అయ్యింది సునీత. అమ్మా, పళ్ళెం నేలను తాకలేదు, పైగా మీ కోడలి గారి చేతిని తాకే ఆ పళ్ళెం వేరే వారి చేతిలోకి వెళ్ళింది. కాబట్టి మీరేమీ కంగారు పడకుండా తదుపరి జరగవలసిన కార్యక్రమం చూడండి అని అన్నాడు పంతులు. మైత్రి చేతిలో ఉన్న బొబ్బలు చూసిన అంకిత్ మనసు బాధగా మూలిగింది. అతని కంటిలో సన్నటి కన్నీటి తడి వచ్చి చేరింది. అది మైథిలి కనుచూపు దాటిపోలేదు. నీకు మా అక్కంటే ఎంత ప్రేమ, బాధ అని మనసులో అనుకుంది ఆమె. పంతులు గారు చెప్పడంతో నవ్వుతూ,
శ్రీధర్, శ్రీహరి, సంయుక్త, సునీత తమ వియంకులైన భానుప్రసాద్, శోభ, గోపాలరావు, వరలక్ష్మిలకి నిశ్చితార్థ తాంబూలం ఇచ్చి పుచ్చుకున్నారు. అక్కడంతా జరుగుతూ ఉన్న అంకిత్ చూపు మాత్రం మైత్రి చేతిపైనే ఉంది. ఈ నిశ్చితార్థం ఇష్టం లేక నువ్విలా చేసావని నాకు తెలుసు మైత్రి. నీకిష్టం ఉన్నా లేకున్నా ఈ పెళ్లి జరిగి తీరుతుంది. ఇందులో ఎలాంటి మార్పు లేదు, ఉండదు అని మనసులో అనుకున్నాడు అతను. స్టేజ్ పైన నవ్వున నటిస్తూ ఉన్న మైత్రిని చూసి, నువ్వు కావాలనే ఆ పళ్ళెం పట్టుకోలేదని నాకు తెలుసు మైత్రి. నిన్ను పెంచినందుకు నీ జీవితాన్ని అడ్డుపెట్టి మరీ ఈ కుటుంబాన్ని కాపాడుతున్నావు. నీ రుణం ఎలా తీర్చుకోవాలరా అని మనసులో అనుకున్నాడు మోక్షిత్. బంధాల కోసం బాధలను మనసులో అణిచిపెట్టుకుని నవ్వుతూ అందరి ముందు నటిస్తూ ఎలాగోలా ఆ నిశ్చితార్థం పూర్తి చేసుకున్నారు మైత్రి, మను, సాత్వికులు. అలా 2 రోజులు గడిచాయి. పసుపు కొట్టి విఘ్నేశ్వరుడి పూజ పూర్తి చేసుకుని విఘ్నేశ్వరుడి బియ్యం కట్టారు 3 కుటుంబాల వారు. అలా మొదలైన పెళ్లి పనులు మధ్య రోజులు ఇట్టే గడిచిపోయాయి. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురుగా వాళ్ళని రెడీ చేసే సమయం రానే వచ్చింది. శైలజ గారు దగ్గరుండి మరి మైత్రి, మనోజ్లకి పసుపు రాసి నలుగు పెట్టించి పన్నీరు పోసిన నీళ్లతో మంగళ స్నానాలు చేయించి పెళ్లి కూతురులను చేయించారు. నుదుటిన కళ్యాణ తిలకం, బొగ్గన చుక్క, చేతికి గోరింటాకుతో మేనమామను తెచ్చిన వైట్ కలర్ సారీస్ కట్టుకుని పెళ్లి కూతురులాగా ముస్తాబయ్యారు మను, మైత్రిలు. సాత్విక్ కూడా అక్కడే ఉండడంతో అతనికి పెద్ద మేనమామ, మేనత్త అయిన శ్రీహరి, సంయుక్తుల చేతుల మీదుగా పెళ్లి కొడుకుని చేసే తంతు జరిపించారు శైలజ. పెళ్లి పనుల్లో ఎవరికి కూడా ఊపిరి తీసుకునే అంత ఖాళీ కూడా లేదు. ఎంత కాంట్రాక్ట్ పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయినా తీరా ఆ సమయం వచ్చేసరికి అశ్విన్ కాకుండా వేరే వ్యక్తితో 3 ముళ్ళు వేయించుకోవాలి అంటే ఏదో తెలియని బాధ మనసుని కుదురంగా ఉండనివ్వడం లేదు మనోజ్ఞని. తన జీవితం ఎటో, అసలు తను ఎటువైపు వెళుతుందో అర్థం కాని అయోమయ పరిస్థితిలో ఉంది మైత్రి. పెళ్ళైన ఎన్ని రోజులకు విడాకులు వస్తాయి, విడాకుల తర్వాత త్వరగా రావాలంటే ఏం చేయాలి అన్న విషయం మీద తన పూర్తి దృష్టి పెట్టి ఇంట్లో జరిగే కార్యక్రమంలో నామమాత్రంగా పాల్గొంటూ ఉన్నాడు సాత్విక్. తను ప్రేమించిన మైత్రినే తను పెళ్లి చేసుకుంటున్నా అన్న ఆనందం కన్నా అద్వైత్తో చేసిన ఛాలెంజ్ లో తానే గెలుస్తున్నా అన్న ఆనందమే ఎక్కువగా ఉంది అంకిత్కి. మైత్రి కట్టుకునే ప్రతి చీర, పెట్టుకునే ప్రతి నగ అన్నీ తనే దగ్గరుండి సెలెక్ట్ చేశాడు అంకిత్. తన గది నిండా ఎంగేజ్మెంట్ లో తను మైత్రితో దిగిన ఫొటోస్ నే నింపేశాడు అతను. అతని ఆనందం చూసి మురిసిపోతూ ఉంది వరలక్ష్మి. అద్వైత్ ఆఫీస్ లో రూమ్ గ్లాస్ డోర్ నుండి బయటకు చూస్తూ ఉన్నాడు అద్వైత్. అప్పుడే రూమ్ లోకి వచ్చిన ప్రవీణ్ అతను అలా డల్ గా ఉండడం చూసి, నువ్వేమి ఫీల్ అవ్వకురా, మనం ఎన్నో అనుకుంటాం కానీ అన్ని జరుగుతాయా చెప్పు. ఈ మైత్రి కాకపోతే ఇంకో గంగోత్రి, నీకు తగ్గ అమ్మాయిని వెతికి తీసుకువచ్చే బాధ్యత నాది అని తన ఫ్లోలో తను చెప్పుకుంటూ పోతున్నాడు అతను. ఇంకా చాలా ఆపుతావా అన్న ఒక కఠినమైన గొంతు ఆ రూమ్ లో ప్రతిధ్వనించడంతో తల ఎత్తి ఎదురుగా తినేసేలా అతన్నే చూస్తున్న అద్వైతిని చూసి గుండాగినంత పని అయింది ప్రవీణ్ కి. ఒరే ప్రవీణ్, నీ నోటు దురుసు ఈ జన్మలో పోదారా? తెలిసి ప్రతిసారి ఈ బ్రహ్మ రాక్షసుడి దగ్గర బుక్ అయిపోతూ ఉంటావేంటా తుని బతుకు అని మనసులో భయపడుతూనే ఇబ్బందిగా నవ్వుతూ, అంటే నువ్వేదో బాధపడుతున్నావు కదా, ఈ టైంలో నీకు ఒక మోరల్ సపోర్ట్ అవసరం అనిపించి అని అన్నాడు ప్రవీణ్. అనిపించి నోటుకు వచ్చిన చెత్త వాగుడంతా వాగుతావా? ఇలా వాగితేనే ఉండు, ఏదో రోజు నీ నాలుక బయటికి లాగి కోసి పడేస్తాను, దరిద్రం వదిలిపోతుంది అని తిట్టి, ఈ రోజు నైట్ 2:30కి కొత్తింటి గృహప్రవేశం, దాని ఏర్పాట్లు చూడు అని అన్నాడు అద్వైత్. ఏంటి ఇంత అర్జెంటుగానా? అయినా ఆ ఇంటికి ఇంకా వర్క్ జరుగుతూనే ఉంది కదరా, అది పూర్తవడానికి ఇంకా 2 days పడుతుంది అని అన్నాడు ప్రవీణ్. అదంతా నాకు అనవసరం,
ఈ రోజు నైట్కి వర్క్ అంతా ఫినిష్ అయిపోయి గృహప్రవేశానికి సిద్ధంగా ఉండాలి విత్ ఫర్నిచర్తో. అర్థమైందా అని అన్నాడు అద్వైత్. నాకు అర్థమైంది, కానీ వర్క్ చేసే వాళ్ళకి అది అర్థం అవ్వదు కదా. 2 డేస్లో జరిగే పనిని 12 అవర్స్లో చేయమంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అని అన్నాడు ప్రవీణ్. ఇంపాసిబుల్ అయితే నువ్వు బ్రతికుండటం కూడా ఇంపాసిబుల్నే అని తన డెస్క్లోని గన్ తీసి ప్రవీణ్కి ఏం చేశాడు అద్వైత్. అది చూసిన ప్రవీణ్ పై ప్రాణాలు పైనే పోయాయి. భయపడుతూనే, అరే ఎందుకు అవ్వదు, మనకి ఇంకా 12 గంటల సమయం ఉంది. ఈ 12 గంటల సమయం అంటే ఆ వర్క్కి చాలా ఎక్కువ సమయమే. నేను ఆ ఇంటికి వెళ్ళి పనులన్నీ దగ్గరుండి జరిపించి నువ్వు ఆ ఇంట్లో అడుగుపెట్టేలోపు ఆ ఇంటిని రాజమహల్‌కి ఏమాత్రం తీసిపోకుండా చూస్తాను కదా అని అన్నాడు ప్రవీణ్. గుడ్. ఆ టైంకి అక్కడికి అమ్మని కూడా తీసుకుని రా అని అన్నాడు అద్వైత్. అద్వైత్ ఇంత అర్జెంటుగా గృహప్రవేశానికి ముహూర్తం ఎందుకు పెట్టించాడో నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. నెక్స్ట్ ఎపిసోడ్ అస్సలు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్. అంకిత్‌తో మైత్రి పెళ్లి జరుగుతుందా లేదా అద్వైత్‌తో జరుగుతుందా అన్నది రేపు రివీల్ అయిపోతుంది. అస్సలు మిస్ అవ్వకుండా ఫాలో అవుతూ ఉండండి. ఇంకా ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.